నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో నమస్తే సార్. నమస్తే సార్, మనకి వారణాసి, కాశీ అని అనగానే జనరల్గా చనిపోయిన తర్వాత అక్కడ తీసుకెళ్ళండి అనేది అంటూ ఉంటారు కామన్గా, చాలా మంది కోరుకుంటూ ఉంటారు. బట్ అక్కడికి వెళ్ళి తెలుగు వ్యక్తులు 3 రోజుల పాటు ఉండి 4వ రోజు చెక్అవుట్ అవ్వాల్సిన టైంకి సూసైడ్ చేసుకున్నారు అనేవారు. సో ఎవరు ఏంటి అసలు డీటెయిల్స్, అసలు ఎందుకు చేసుకున్నారు? సూసైడ్ అయినా? వారణాసిలో అంటే మనం కాశీ అంటాము. కాశీలో ఇద్దరు అన్న చెల్లెలు, హైదరాబాద్కు సంబంధించిన అన్న చెల్లెలు మిస్టీరియస్గా చనిపోయి ఉండడం అనేది ఇప్పుడు కలకలం రేపుతుంది. వాళ్ళిద్దరు ఎవరు, ఎందుకు చనిపోయారు, ఎవరైనా వాళ్ళని చంపారా, లేకపోతే ఆత్మహత్య, లేకపోతే యాక్సిడెంటల్గా మందులు తినడం వల్ల చనిపోయారా ఏంటి అనేది ఇప్పుడు ఇంకా మిస్టీరియస్గానే ఉంది. అక్కడ వారణాసిలో సిగ్రా పోలీస్ స్టేషన్ అని ఉంది. ఆ సిగ్రా పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు. దీన్ని ఎలా జరిగింది ఏంటి, ఇప్పటివరకు ఉన్న డీటెయిల్స్ ఏంటి, అసలు వారణాసిలో సూసైడ్స్ ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో వారణాసిలో మొన్న 6వ తేదీ అన్న చెల్లెలు ఇద్దరు, అన్న పేరు గుణలపల్లి గణేష్ గౌడ, చెల్లి పేరు గుణలపల్లి ధనలక్ష్మీదేవి. వీళ్ళిద్దరు, అన్నకి 46 ఏళ్ళు, చెల్లికి 38 ఏళ్ళు. ఇద్దరు కలిసి వారణాసికి వెళ్ళి అక్కడ పరేడ్ కోతే అనే ఒక ఏరియా ఉంది. అది మిడిల్ రేంజ్, లో బడ్జెట్ హోటల్స్ దొరికే ఏరియా అనమాట. అక్కడ వీళ్ళు సిటీ ఇన్ అనే ఒక హోటల్లో దిగారు. 6వ తేదీ దిగారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత వాళ్ళు కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చి 2 రోజులుగా వాళ్ళు పెద్దగా బయటికి తిరగట్లేదు, వీళ్ళతో కూడా ఎక్కువగా మాట్లాడట్లేదు, కామ్గా ఎక్కువ భాగం గదిలోనే ఉంటున్నారు. అయితే మొన్న 10వ తేదీ వాళ్ళు ఏం చేశారంటే 3 గంటల ప్రాంతంలో సిబ్బంది చెక్అవుట్ గురించి వీళ్ళకి క్లియర్గా చెప్పడానికి, ఇది 12 గంటల చెక్అవుట్, 12 hours 24 hour చెక్అవుట్ ఉంటాయి మధ్య హోటల్లో. అది కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏదో డౌట్లు ఉన్నట్టుంది. ఫోన్ చేసి చెప్దామని వీళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే తీయట్లేదు. దాంతో లేనిది ఎంతసేపు తీయట్లేదని వెళ్ళి తలుపు తడితే తలుపు కూడా తీయట్లేదు. దాంతో వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. మామూలుగా వాళ్ళ దగ్గర మాస్టర్కి ఉంటుంది, కానీ వాళ్ళు ఓపెన్ చేయరు. జనరల్గా హోటల్స్లో ఏమైనా అనుమానాలు వస్తే పోలీసుల సమక్షంలోనే ఓపెన్ చేయడం అనేది వాళ్ళు తీసుకునే జాగ్రత్త. అలాగే పోలీసులు ఈ సిగ్రా పోలీస్ స్టేషన్కి పరిధిలోకి ఇది వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చి మాస్టర్ కీతో ఓపెన్ చేసి చూస్తే లోపల దారుణమైన పరిస్థితి. ఇద్దరు కూడా కింద బెడ్డింగ్ కింద వేసుకొని ఉన్నారు. ఆ బెడ్డింగ్ మీద ఇద్దరు పడిపోయినారు. నోట్లో నుంచి నొరగ, రక్తం ఈ 2 కూడా కారుతున్నాయి. చుట్టూ మెడిసిన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్ ఉంది, ఆధార్ కార్డు, పాన్ కార్డు అవన్నీ పడున్నాయి. బెడ్ మాత్రం నీట్గా సర్ది అయితే ఉంది. సో ఇది సీన్ అనమాట. దాంతో వాళ్ళు ఫోరెన్సిక్ వాళ్ళని పిలిపించారు, ఆధారాలు కలెక్ట్ చేశారు, బాడీని పోస్ట్ మార్టం పంపించారు. ఇప్పుడు టాక్సికాలజీ రిపోర్ట్ కూడా ఇంకా రాలేదు. అంటే ఇది ఎలాంటి విషము, ఏదో ఒక విషం తీసుకున్నారు అంటే పురుగు మందా లేకపోతే ఏదైనా విషమా అనేది తెలీదు. అంటే మన ఇండియాలో 30% సూసైడ్స్ ఇలాంటి విషము లేకపోతే పురుగు మందులు తాగి చనిపోయే వాళ్ళు, ఇది 30% వరకు ఇండియాలో ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు కూడా అలా ఆ కేటగిరీలోకి వస్తారు. ఇక సూసైడ్ నోట్ అయితే ఏం లేదు ఇండియాలో. ఇది కూడా ఒక ఫినామినా. ఇండియాలో మొత్తం సూసైడ్లలో 40% సూసైడ్లకి నోట్లు ఏమి లేవు. మన గణాంకాలు చూస్తే ఓన్లీ 70% 60% మాత్రమే సూసైడ్ రాస్తున్నారు. 40% సూసైడ్ నోట్లు రాయట్లేదు. వాళ్ళు గమ్మున చనిపోతున్నారు అంతే. మళ్ళీ రాసి ఎందుకు చనిపోయారు ఏమిటి అవేమి కూడా చెప్పుకోదలుచుకోవాలి. సో అలాగే వీళ్ళు కూడా వీళ్ళిద్దరూ ఎందుకు చనిపోతున్నాం అనేది రాయలేదు. సో సూసైడ్ నోట్ లేదు. తర్వాత ఆధార్ని చూస్తే ఆధార్లో ఇచ్చిన అడ్రస్లో 12 ఏళ్ళుగా వీళ్ళు అడ్రస్ మారిపోయినారు. వీళ్ళు ఆధార్ను మార్చలేదు. మనం మామూలుగా చాలా మంది అంతే ఆధార్లో అప్డేట్ చేసుకోము, ఆ పాత అడ్రస్లు ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్లో ఎక్కడ అదేమో లకిడికపూల్లో ఉంది, ఇంకొక దాంట్లో ఏమో పాన్ కార్డులోనే ఎక్కడో, ఇంకొక దాంట్లో వీళ్ళ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ సీతాఫలమండి ఉంది. సో ఇది ఏది వీళ్ళ అడ్రస్ అనేది ఇంకా తెలియదు. అయితే వాళ్ళు 2 రోజులుగా బంధువులతో మాట్లాడినట్టుగా కూడా వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర 6,60,000 డబ్బులు కూడా దొరికింది.
సో ఇంత డబ్బు తీసుకొని వీళ్ళు కాశీ ఎందుకు వచ్చారు అనేది ఒక అనుమానం. సో ఇప్పుడు ఏంటంటే ఇదేమన్నా ఎవరైనా వీళ్ళని విషమిచ్చి చంపారా అనేది అనుమానం. అందుకని సీసీటీవీ ఫుటేజ్లు అవన్నీ కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నారు. రెండవది ఏమన్నా వాళ్ళ మెడిసిన్స్ కూడా ఏవో ఉన్నాయి, వాటికి సంబంధించిన చిట్లు అవి ఉన్నాయి. దాంట్లో ఏమన్నా మెడిసిన్స్ వీళ్ళకి రియాక్ట్ అయ్యి చనిపోయారా, ఎందుకంటే ఇంత డబ్బులు పెట్టుకొని వీళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకు చచ్చిపోతారు ఈ ఏజ్లో అనే ఒక అనుమానం ఉంది. అందుకని బై మిస్టేక్ ఏమన్నా మెడిసిన్స్ వల్ల ఏమన్నా చనిపోయారా అనేది కూడా టాక్సికాలజీ రిపోర్ట్ వస్తే తేలుతుంది. సో టాక్సికాలజీ రావాలి, సీసీటీవీ ఫుటేజీలు రావాలి, వీళ్ళ ఈ ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్ తెలియాలి. ఇవన్నీ తెలిస్తే కానీ కాజ్ ఆఫ్ డెత్ అనేది ఎస్టాబ్లిష్ కాదు. అంటే సూసైడా, చంపారా, యాక్సిడెంటా అనేది తెలియాలంటే ఇవన్నీ ఈ సమాచారం అంతా తెలియాలి. అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ రావాలి, టాక్సికాలజీ రావాలి, సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ చూడాలి, వీళ్ళ బంధువులతో సంబంధాలకి వెళ్ళాలి. వెళ్ళి ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే కానీ ఇది రాదు. కాబట్టి ఇట్ ఈస్ అ టైం టేకింగ్ ప్రాసెస్. మామూలుగా అయితే ఈ ఏజ్ గ్రూప్లో జనరల్గా చాలా మంది కాశీకి తీసుకెళ్ళున్నాను, నేను అక్కడే చనిపోతా అని ముసలి వాళ్ళు ఎక్కువ మంది కాశీకి తీసుకుపోమని చెప్తారు. అంటే కాశీలో చనిపోతే, వారణాసిలో చనిపోతే మోక్షం వస్తుంది అనేది ఎప్పటి నుంచో ఉంది. అందుకనే మనకు కాశీకి పోయినోడు కాటికి పోయినోడు తిరిగి రారనే ఒక సామెత కూడా ఉంటుంది. కాశీకి పోయాడంటే ఇంకా రారు అన్నది, అంటే రావద్దు అనుకున్న వాళ్ళే పోతారు. దీన్నే సూసైడ్ టూరిజం అని కూడా పిలుస్తున్నారు. సూసైడ్ టూరిజం అంటే సూసైడ్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళడం, అక్కడ వెయిటింగ్ ఫర్ డెత్, ఎక్కడో ఒక చిన్న ఇది తీసుకోవడం, అక్కడ అలా వెయిట్ చేసి చావు వరకు అలాగే ఉండి కొన్ని నెలలు, సంవత్సరాలు. ఇవి చాలా సినిమాల్లో కూడా, మసాన్ లాంటి సినిమాలు వచ్చింది. మా ఫ్రెండ్ మునికృష్ణ జర్నీ టు కాశీ అని ఒక సినిమా తీశాడు. సో ఇలాగా అనేక సినిమాల్లో ఈ డిస్కషన్ కూడా ఉంటుంది మనకి. అక్కడ సూసైడ్ శవాలు తగలబడ్డం ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అంటే కాశీలో చనిపోతే డైరెక్ట్గా మనకు ముక్తి, మోక్షము అనేది ఇండియాలో ప్రతి ఫిలాసఫీలో ఈ మోక్షం అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే జీవితంలో సరే సైకిల్స్ అంటారు. మన ఫిలాసఫీ ఏంటంటే అనేక పుట్టుకలు ఉంటాయి, పునర్జన్మలు ఉంటాయి. పునర్జన్మలు లేకుండా, అసలు పునర్జన్మే లేకుండా, జన్మే లేకుండా ఉండడాన్ని మోక్షం అంటారు. సో అలాంటి మోక్షం కాశీలో అయితే ఈజీగా దొరుకుతుంది అనేది ఒక, ప్రతి స్థలానికి ఒక స్థల పురాణం ఉంటుంది కదా, స్థల ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఒక నమ్మకం. అలాగే చాలా మంది కాశీకి వెళ్ళి చనిపోతుంటారు. కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు, చనిపోదాం అనుకున్న వాళ్ళు కూడా కాశీకి వెళ్ళి చనిపోతే మనకి ఎట్లాగూ చనిపోవాలనుకుంటున్నాం, అక్కడికి పోయి చనిపోతే బాగున్నాం. అట్లా వీళ్ళిద్దరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, అసలు వీళ్ళిద్దరికి పెళ్లిళ్ళు అయినాయా, వాళ్ళకి ఏమైనా 46, 38, బ్రదర్ కి 46, ఈ అమ్మాయికి 38. అంటే లేడీకి పెళ్లి 46 కూడా అయి ఉండాలి. సో అయ్యిందా లేదా, లేకపోతే పెళ్లి కాకపోవడం వల్ల వచ్చిన సమస్యల, అన్న చెల్లెలు ఇద్దరు ఎందుకు చనిపోదాం అనుకున్నారు, ఒకవేళ ఆత్మహత్య అయితే. సో ఇవన్నీ తెలియాల్సి ఉంది. ఇంత డబ్బులు ఎందుకు తీసుకెళ్లారు, ఒకవేళ ముందే చనిపోవాలనే ప్లాన్ ఉందా, లేకపోతే అక్కడికి పోయినాక మనసు మార్చుకొని చనిపోదాం అనుకున్నారా, ఇవన్నీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మామూలుగా అయితే కాశీకి చాలా మంది వెళ్ళి, నేను ఇందాక చెప్పినట్టు సూసైడ్ టూరిస్టులు బాగానే పెరుగుతున్నారు అని చెప్తున్నారు. ఇది ఒక ఇబ్బంది కూడా పోలీసులకి అక్కడ. ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఏంటంటే వాళ్ళ బంధువులు, వాళ్ళ వివరాలు ఏమి లేకుండా అనామకంగా చనిపోవడానికి ఇష్టపడతారు. మళ్ళీ ఇబ్బంది పెట్టడానికి లేకుండా చాలా మంది వెళ్ళిపోతారు. వీళ్ళన్నీ క్యారీ చేశారు సార్, వీళ్ళన్నీ పెట్టుకున్నారు. ల్యాప్టాప్ ఉంది, కార్డ్స్ ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో దీని నుంచి వీళ్ళు ఇప్పుడు ట్రై చేస్తున్నారు, దాంట్లో ఏమన్నా దొరుకుతాయా, మీ ఇమెయిల్స్ కానీ ఏమన్నా అనేసి. ఫోన్స్ ద్వారా కూడా దొరికాయి. ఇప్పటికైతే ఫోన్స్ లో కూడా వీళ్ళు చేసినట్టు ఉంది కానీ, కాల్స్ అంటున్నారు కానీ దాంట్లో అయితే ఏమి డిలీట్ చేసినట్టుగా ఉంది. ఇవన్నీ వీళ్ళు రిపోర్ట్స్ రావాల్సిన అవసరం అయితే ఉంది. దాన్ని బట్టి కారణాలు ఏంటి అనేది, వీళ్ళు ఎవరు ఏంటి బ్యాక్గ్రౌండ్ అనేది మళ్ళీ మనకు తెలిస్తే మళ్ళీ మనం ఇంకొకసారి చెప్తాం. థ్యాంక్ యూ.